హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య డిస్టిక్ రాయచూటి మాధవరం కస్మా పెద్ద ఊర్లో ఉన్నాం. ఇప్పుడు ఒక అవ్వ గురించి మాట్లాడుకుంటా. ఆ అవ్వకి వయసు సుమారు 115 సంవత్సరాలు, 12 మంది పిల్లలు, 3 తరాలు చూసి ఇప్పుడు 4వ తరం చూస్తున్నారు. అది కాక అవ్వకి ఇంత వయసు వచ్చిన షుగరు, బీపీ అటువంటిది ఏది కూడా లేదు. చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. 115 సంవత్సరాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక పాద పూజ కూడా వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు కలిసి చేసుకున్నారు. అసలు ఇంత హెల్దీగా ఉండడానికి అప్పటి ఫుడ్డేనా కారణం, లేకుండా ఉంటే ఇంకా వ్యాయామాలు ఏమైనా చేస్తున్నారా అని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు లక్ష్మీనరసమ్మ. అవ్వకి ఏమవుతారమ్మా? అవ్వకి నేను కూతుర్ని. ఎన్నో కూతురు? రెండో కూతుర్ని. ఎంతమంది మొత్తం అవ్వకి బిడ్డలు? అవ్వకంతా 8 మంది. 8 మంది పుట్టడం? 8 మందా? 12 మంది అయితే 4 పోయినారు. 8 మంది ఉన్నాం. 8 మంది ఉంటారు. అంతా ఈ ఊర్లోనే రాయచూట్లోనే ఉన్నారా? ఉంటారు, దూరంగా ఉంటారు. బెంగళూరులో కొంతమంది ఉంటారు, కదిరిలో కొంతమంది ఉంటారు, గాలివీడులో కొంతమంది ఉంటారు, రాయచూట్లో కొంతమంది ఉంటారు, మాధవరంలో కొంతమంది ఉంటారు. ఎన్ని తరాలు చూసిండారు మేడం ఇప్పటికి? ఇప్పుడు 4 తరాలు చూసింది. 4 తరాలు. వయసు 115 సంవత్సరాలు. ఇప్పటికీ షుగరు, బీపీ లేదంటున్నారు. ఎప్పుడైనా చెకప్లు చేయించినారా? చెకప్లు చేస్తే ఇప్పుడు బీపీ వచ్చింది అన్నారు. బీపీ మాత్రం మిగతా ఉంది ఇప్పుడు. ఇంతకు ముందు ఎటువంటిది లేదు? ఏం లేదు. మనం చూస్తున్నట్టయితే 25-30 సంవత్సరాలకే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఆరోగ్య సమస్యలు అన్నీ వచ్చేస్తున్నాయి. అవ్వకి 115 సంవత్సరాలు. ఎటువంటి ఫుడ్ తిన్నారు? ఇప్పుడు అన్ని కూడా అప్పట్లో కల్తీ ఫుడ్ ఏది ఉండేది కాదు. అన్ని దంచి ఇసిరి తింటాను అమ్మ. ఎలాంటివమ్మా? జొన్నలు, సొద్దలు, ఒడ్లు, బియ్యాలు అన్నీ తినింది. కొర్రలు అవన్నీ తినింది. అందుకే ఆమె గట్టిగుంది. ఆమె పుట్టిన బిడ్డ మేమే ఊగిపోతాం కింద. నేనే నడచలేకుండా. ఎప్పుడైనా అవ్వ ఆరోగ్యంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుంటారా? ఆమెకు ఆరోగ్యం ఇప్పుడు నేను చూస్తాండ. ఆమెకి ఎవరు చూసేవాళ్ళు? నేను చూస్తాను ఆమెకి అంతే. అంతకుముందు బాగుంది. ఆమె పొలం పనులు కానివ్వండి, అన్ని పనులు చేసింది. అన్ని పనులు చేసింది. ఆమె పిల్లలు అయింది. మీకు ఇప్పటికి కాళ్ళ నొప్పులు వచ్చేసింది? మాకు వచ్చేసినాయి. కాళ్ళ నొప్పులు లేక కూర్చోలేక వస్తాను. ఇక్కడ ఎంటర్ అవుతానే అడిగినాము, ఇక్కడ లక్ష్మీ నరసమ్మ వాళ్ళు ఎక్కడ అండి ఆచార్యులు అని అడిగితే ఇటు వెళ్ళండి అన్నారు. అక్కడ చెప్పుకుంటుంటూ అన్నారు అవ్వకి 115 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అవ్వకి పాద పూజ జయంతి చేసినాము. అందరు వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్? ఫ్యామిలీ అందరు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ చేసుకున్నారు. పాదాలకేందో పూజలు చేసి ఆ బంగారు కాసులు నెత్తినేసి పూలు అన్ని చేసుకున్నారు. ఇంకా పూజలు అప్పుడు ఇంకా ఏమేం చేసినారు? పూజలు ఇంకేం చేస్తారు? పూజలు ఇంకైతే పాద పూజ. బ్రాహ్మణులు వచ్చి బ్రాహ్మణులు మంత్రాలు చదివినారు. ఈ కొడుకులు అంతా పోయి అమ్మకు పాద పూజ చేసుకున్నారు. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనమన్లు, మనవరాన్లు అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ తరం వాళ్ళు ఏం చెప్పాలనుకో, ఇప్పుడు సంగటి చేసినామంటే నాకు వద్దు, సంగటి తింటే బేదలు పోతాయి అంటారు. ఇప్పుడు నామూషిగా కూడా ఫీల్ అవుతున్నారు. సంగటి తినాలంటే నేను ఇలాంటివి తినను, నేను అలాంటివి తినను, కానీ అవి తింటేనే ఆరోగ్యం అని, ఒళ్ళు పుష్టిగా ఉంటుంది. అవి తింటే ఆరోగ్యమని చెప్పినా కూడా వాళ్ళు వినని పరిస్థితిలో ఉండారు ఈ జనరేషన్ పిల్లలు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ ఫుడ్ తినద్దండి, ఈ ఫుడ్ తినండి అని చెప్తారా? ఎలా? వాళ్ళు ఇవి తింటారు, బంకాయి తింటారు. అన్ని బంకవి, కురుకురాలు, కిరికిరాలు అన్ని తీసుకొని అవి తినేస్తా ఉంటారు. కానీ మంచి మంచి తిండ్లు తినరు వాళ్ళు. ఇప్పటికి కూడా మా అమ్మకు బెడ్లో నేను పాలల్లో ఇస్తా. అవి కూడా అన్ని బిస్కెట్లు కానీ, జిక్స్లు, రిమ్స్లు ఏంటి అవి. ఓకే ఓకే. అట్లాంటివన్నీ ఆమెకి ఇస్తా ఉంటాను. రస్కులు. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ వచ్చేసినాయి. మామూలుగా ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏ ఫుడ్ అది ఎలా చేస్తున్నారు, ఆయిల్ ఎలా వేస్తున్నారు ఏమీ తెలీదు. ఏం ఆయిల్ వేస్తున్నారో ఏమో తెచ్చిందేమో తినేస్తున్నారా? చెప్పండి. ఆరోగ్యంగా జాగ్రత్తలు అవ తీసుకున్నారు. అప్పట్లో అన్ని హెల్దీ ఫుడ్ తిన్నారు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు పిల్లలకి ఎంత చెప్తే కూడా పిల్లలు వినరమ్మా. వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకొని తినేది, దావలో పోయి తెప్పించుకొని తినేది, వెంట ఇవి నక్కుంటా ఉంటారు. అవి తిని వాళ్ళకి ఎక్కడ లేని రోగాలన్నీ వస్తారు. పానీపూరి, గోబీ, నూడిల్స్ అట్లాంటివన్నీ వద్దంటే ఎన్రు. పిల్లలే కాదు, ఈ మధ్య పెద్దలు కూడా తినేస్తుంటారు. పెద్దోళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. వండేది గాచి అయిపోయేది. వాళ్ళంతకు వాళ్ళ చేతలారా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. నిజము. వండడానికి కష్టపడి ఇది అయితే ఫోన్ లో ఆర్డర్ పెడతానే ఇంటికే వచ్చేస్తుంది కదా ఒక దీంతో తెప్పించేసుకుంటున్నారు. ఆ భర్తను సతాయించచ్చు. ఆ భార్యలు కూడా అట్లే చేస్తున్నారు. ఆ చేసుకుని భర్తలు అట్లే ఉంటారు.
ఒకరికి మించిన వాళ్ళు లేరు ఇప్పుడు. అంతా ఆన్లైన్ ఫుడ్లు చేసుకోవడానికి బరువు అయిపోయింది. బట్టలు కూడా షాపుకి పోరు ఇప్పుడు, ఆన్లైన్ అట్లా గీసే గుదికి వచ్చేస్తుంది. ఆ గుడ్డలకు మళ్ళా డబ్బులు ఇచ్చేసాడు, తీసుకోవడం పెట్టుకోవడం. అవి చినిగిపోయినాయి, అవి బాగున్నాయి పెట్టుకోవడం. అప్పట్లో ఎన్ని రోజులకు ఒకసారి బట్టలు కొనేటోళ్ళు మీరు? మాకు సంవత్సరానికి ఒక తూరు కొంట అన్నారు. మాకు ఎన్ని జతలు? తల 2 జతలు. 8 మందికి 8 రోజుల 16 జతలు అయితే అప్పుడు మాకు పంట మా నాయన పండించిన పంటలో లెక్కంతా ఆ గుడ్డలు సరిపోతాయి. సంవత్సరానికి ఒక్కసారే మీరు బట్టలు కొనేది? సంక్రాంతికే కొనేది. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మిగతాటప్పుడులే. ఇప్పుడు 100 తూర్లు కొంటున్నారు. 100 తూర్లు. డబ్బులు లేవు అప్పుడు. అప్పుడు ఒకటి సంపాదించి 8 మంది పిల్లలు దాకాల, 4 5 మంది అందరినీ బిడ్డలను చదివించినాడు మా నాయన. ఆడపిల్లలను 7 వరకు 5 వరకు చదివించినాడు. మగబిడ్డలను ఇంటర్ వరకు, ఎంఏ వరకు, ఎంపీసీ వరకు చదివించినాడు కొడుకల్లో కూడా. కష్టపడి మా నాయన కష్టంతోనే అంతమందిని సాకినాడు. మా అమ్మ దంచి అందరికి బాగా చేసి పెడతా అనేది మేమందరం తింటా అన్నాం. అప్పట్లో నిజమే మీరు చెప్పినట్టు దంచడం వల్ల చేతులకి ఎక్సర్సైజు, వంగి నాట్లు అది వరి వేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఎక్సర్సైజ్. ఇప్పుడు అంత కష్టమో పడట్లేదు ఎవరు ఇప్పుడు. ఎవరు పడరు ఇప్పుడు. ఎందుకు పడతారు వాళ్ళ కర్మ. కూర్చొని మేస్తా ఉంటారు బాగా మెత్తగా. ఆ పండుకునేది రోగాలన్నీ పిచ్చిపోతున్నాయి. అప్పట్లో ఆ అమ్మాయి కష్టపడింది కాబట్టే ఇప్పుడు కొంచెం ఆరోగ్యంగా ఆ ఫుడ్ తిని, ఇప్పుడు అంత ఫుడ్ కూడా కల్తీ వచ్చేసింది అమ్మా. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మందులతో పండించేస్తా ఉన్నారు పంటలన్నీ కూడా. ఏమి పంటలో తల్లి, ఈ పంటలు తినలేక చచ్చిపోతున్నారులే అందరూ. ఒక మైన ఏమి ఎంత మందులే. అవును, మందులు లేని పంటే లేదు. కూరగాయ కోసినా పురుగులే, యాకు పెరిగినా పురుగే. ప్రతి ఒక్కటి పురుగులన్నీ కదిలిచ్చి తీసేయాలా, మళ్ళీ చేసుకోవాలా. అట్లా తింటాను. చెప్పండి అమ్మా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఆరోగ్యంగా ఉండాలంటే? మనం ఆరోగ్యంగా తినాలంటే ఒక చపాతి కానీ, ఒక సంగటి కానీ, బియ్యం రవ్వ ఉప్మా అయినా కూడా బాగుంటుంది. అది తిన్నా కూడా మంచిదే, ఒళ్ళుకి ఆరోగ్యమే. ప్రతి ఒక్కటి డబ్బులు ఇచ్చే కొనేటివే కాదు, మనం కూడా చేతులారా కష్టపడి వాళ్ళు సంపాదించుకొని చేసుకొని తినాలా. మనం కూడా చేసుకోవాలా, మనము తినాలా. ఆ ఫుడ్లోనే రుచి వస్తుంది. ఈ కొన్ని డబ్బులతో తెచ్చుకుని ఎంత బూసా తిన్నట్టు తినాలా, బూసా మాదిరిగా పడిపోతూ ఉండాలా. దానికాడికి బాగా చేసుకొని తినడమే మంచిది, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతవరకు కూడా మా అమ్మకు 2 సంవత్సరాల నుండి పడిపోయినా కూడా నేను ఇంట్లోనే చేసి పెడతాను, కానీ ఆమెకు నేను బయట తెచ్చి ఒక ఇడ్లీ కూడా వేయలే. ఇప్పటికి కూడా బయట ఫుడ్డే లేదు మా అమ్మకు. ఇప్పటికి కూడా నేను చేసే పెట్టాల. సంగటి కానీ, ఉప్మా కానీ, చపాతి కానీ, దోశ కానీ, పూరి కానీ అన్నీ ఇంట్లోనే చేసి, మ్యాగీ కానీ అన్నీ చేసి ఇంట్లోనే ఆమెకు పెడతా. అది తింటుంది బాగా లక్షణంగా. మా అమ్మ బాగుంది, అన్ని ఫుడ్ తింటది అవ్వ, అన్నీ తింటుంది. అరిగించుకోవడం, డైజెస్ట్ అవ్వడం అన్నీ బాగా తింటుంది. దిన్నం కూడా ఆయన దొడ్డికి పోదు. 5 రోజులకు 4 రోజులకు ఒకపారి పోతుంది బాత్రూమ్కి. అవ్వ అప్పట్లో ఎలా సాకింది అంతమంది పిల్లలమ్మా? అంతమంది పిల్లలను కూడా ఆయన అంతా కష్టపడి అందరికి నీళ్లు పోయడము, చేయడము, పెట్టడము, ఈసరడము, దంచడము చేసి అందరికీ కష్టంగానే చేసి అందరికీ పెట్టింది. ఒక్కొక్క దినం మా అమ్మకు కూడా తక్కువ అయిపోతుంది అన్నం. అవ్వకి పిల్లలకి అందరికి పెట్టేది ఆమెకు తక్కువ అయిపోతుంది. అప్పుడు ఆ తక్కువలోనే సర్దుకొని తినే బతికింది మా అమ్మ. మళ్ళీ వేరే ఇళ్ళల్లో చేద్దామా అని ఏం లే, నిండే మా నాయన తెచ్చి పెట్టిందే తిని అందరికీ పెట్టింది. ఆయమ తినింది. మాకందరికి సాకి పెద్దవాళ్ళని చేసింది, పెళ్ళిళ్ళు చేసింది, అందరికీ కానుపులు చేసింది, అందరికీ నామకరణాలు చేసింది, అందరికీ చేసేసింది. అన్ని తరాలు చూసేసింది, అన్ని చూసేసింది. మనవాళ్ళకు కూడా చూసింది, మనవరాళ్ళకు చూసింది, అందరి కానుపులు చూసింది. ఇంకా మా కావ్య ఒకటి ఉంది చూసేది, దానికి ఇంకా కాలే. మామూలుగా ఇప్పుడు చూస్తే ఒక పిల్లల్ని ఏగడమే మేము ఏగలేము, ఒక్క బిడ్డనే సరిగా మేము సాకలేము అని చెప్పి స్కూళ్ళల్లో వేసేస్తున్నారు, చిల్డ్రన్స్ కేర్ సెంటర్లో వదిలేస్తున్నారు. అప్పట్లో అంతమందిని సాకడం గ్రేట్ నిజంగా. ఇప్పుడు అనాథాశ్రమం చేసేస్తున్నారు, అమ్మా నాయన కూడా చేసేస్తున్నారు, బిడ్డలను కూడా చేసేస్తున్నారు. బిడ్డల్ని హాస్టల్లో వదిలేస్తున్నారు. బిడ్డలకి వాళ్ళకు దుడ్డి గడవలని, నీళ్లు పోయల్ని ఆ సౌలత్ లేకుండా అంతా వాళ్ళే చూసుకుంటారులే అని డబ్బులు కట్టేది సైగ్గా చేతులు దులుముకుంటున్నారు. అవును, ఇది 100% నిజం జరుగుతుంది, అక్కడక్కడ చూస్తున్నాం కాబట్టి. తల్లిదండ్రులకు కూడా చూడరు ఇప్పుడు, తల్లిదండ్రులు కూడా చూడరు, అనాశడాలంలో చేసేస్తున్నారు వాళ్ళకి. దీని గురించి ఒకవేళ ఖండించాలా, ఇప్పుడు ఈ మాట ప్రతి ఒక్కరు వింటారు, ఆ మామూలుగా మీరు చెప్పినట్టు ఆశ్రమంలో వదిలేస్తున్నారు అని అంటాను, నిజమే. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం గట్టిగా ఏంటి? సమాధానం, జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూడని వాళ్ళకి పుట్టిన గతులు కూడా ఉండవు. వాళ్ళకి భగవంతుడు పుడ్డు కూడా ఈడు,
వాళ్ళు పడి చచ్చేటప్పటికి ఎట్లా చస్తారో ఏమో తెలియదు. అది అంత దరిద్రపు సాగు చస్తారు వాళ్ళు. తల్లిదండ్రికి సేవ చేసిన బిడ్డలే బాగా ఐశ్వర్యంగా ఉంటారు ఇప్పటికి కూడా. తల్లిదండ్రికి చేసుకుంటే తల్లి, మళ్ళీ తండ్రి, మళ్ళీ గురువు, లాస్ట్ దైవం. తల్లిదండ్రికి మించిన దైవం లేదు. అవును, నిజం. వీళ్ళకి మించింది వీళ్ళ పొద్దున్న లేచి వీళ్ళ పాదపూజ చేసినామంటేనా మనకెంతో పుణ్యం వస్తుంది. మా నాయన ఒక్కడ సంపాదించేవాడైతే మేము 8 మంది పిల్లలమ్మా. 8 మందికి మా నాయన అందరికీ బాగా సాకినాడు, అందరికీ చదివించినాడు, విద్యాబుద్ధులు అన్నీ నేర్పించినాడు, అందరికీ పెళ్ళిళ్ళు చేసినాడు. లాస్ట్ అందరి బిడ్డలకి అయిపోయిందాక మా నాయన ఉన్నాడు. మా నాయన చనిపోయేటప్పటికి అందరి బిడ్డలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి బిడ్డలు కూడా అయిపోయినారు. అప్పుడు మా నాయన కన్ను మూసినాడు. బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడు. ఆయనకి ఏమి బాధ్యత లేదు, అన్నీ తీర్చేసుకొని ఆయన బాధ్యత తీసుకున్నాడు. మా తల్లి ఒకటి ఇప్పుడు నిలిచింది, ఆ తల్లికి కూడా అందరూ బాగా చూసుకుంటున్నారు. వస్తుంటారమ్మా సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి అవ్వని చూడడానికి దూరం ఉన్నారంటున్నారు కదా? 3 నెలలకు 2 నెలలకు వస్తూనే ఉంటారు. అలాంటి బిడ్డలు ఉన్నందుకు అవ్వ అదృష్టవంతురాలు. మా అమ్మ అదృష్టవంతురాలు, అదృష్టవంతురాలు, అదృష్టవంతురాలు మా అమ్మ. నిజంగా అదృష్టవంతురాలు. అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా షుగర్ బీపీ లేకుండా పిల్లలు కూడా చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి. కూతుళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మనమళ్ళు వస్తారు, అందరినీ ముద్దులు పెట్టుకుంటారు. ఏమో ముద్దులు పెట్టుకుంటుంది, ఎంత ఖుషిగా ఏం సంసారం బాగుంది. ఇంకా కూడా అలాగే ఉంటది కూడా. అలాగే ఉండాలి మా అమ్మగా, స్వామి స్వర్గంగా ఉండాలి. ఫోటోలు ఎవరు? ఫోటోలు అనేది మా అమ్మ మా నాయన. ఎంత వయసు అప్పటికి? అప్పుడు మా అప్పకి 60 ఉంటాయి, మా అమ్మకు 50 ఉంటాయి. ఫోటోలోనే అప్పట్లోనే 50 సంవత్సరాలా?